వీకెండ్ ఎంత ఫాస్ట్‌గా వస్తాయో అంత ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతాయి. నాకే అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తుంటుందా? హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ పిల్లల కంటే ఫాస్ట్‌గా నిద్ర లేచి ప్యాంట్రీ మొత్తం ఆర్గనైజ్ చేశాను. ఇంకా వాళ్ళు లేస్తే 1 అవర్ కావాల్సిన వర్క్ 2 అవర్స్ అవుతుంది. నేను నా ప్యాంట్రీని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను ప్యాంట్రీ ఆర్గనైజ్ కోసం ఏవి కొత్త ఐటెమ్స్ ఏవి తీసుకోలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ప్యాంట్రీలోనే ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇందులోనే పసుపు, కారం దగ్గర నుంచి అన్నీ ఇక్కడే ఉంటాయి. బాక్సెస్‌లో పోసింది కాక మిగిలిన గ్రాసరీస్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా కింద పెడితే కాక్రోచెస్ అలా వస్తాయి. సో, అందుకే అలా పెట్టేసాను. ఇక్కడ కింద వచ్చేసి బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్, గోధుమ పిండి ఉంటాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు కౌటిల్య చాణక్య టబ్‌లో మంచిగా ఆడుకుంటుంటారు. వీళ్ళేమో టబ్‌లో చాలా చాలా బిజీగా ఉన్నారు. అండ్ నేను ప్యాంట్రీ ఆర్గనైజ్ చేసుకోవడం కంప్లీట్ చేశాక మా హస్బెండ్‌కి ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. మా హస్బెండ్ బెడ్ ఫ్రేమ్‌ని రీమోడల్ చేస్తున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ హెడ్ బోర్డ్ ఉండేది. ఆ హెడ్ బోర్డ్ తీసేసి మేమొచ్చేసి ఇలా పెట్టేసుకున్నాము. సింపుల్‌గా ఉంటుందన్నట్టు. వీకెండ్ వస్తే చాలు ఇంట్లోకి సంబంధించిన వర్క్స్ చేస్తూ బిజీ అయిపోతాము. ఫాస్ట్‌గా ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ చేశాను. మెంతం కూర పప్పు ప్రిపేర్ చేశాను. అండ్ బ్రౌన్ రైస్ అండ్ వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. మాకు ఈ కలర్ వంకాయలు దొరకడం చాలా రేర్ అనమాట. లాస్ట్ టైం ఆర్లాండోకెళ్ళినప్పుడు మాకు ఈ వంకాయలు దొరికాయి. మంచిగా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ కంప్లీట్ చేశాక మేము రివర్ సైడ్ పార్క్ వచ్చాము. బీచ్ కంటే రివర్ సైడ్ పార్కే నాకు చాలా బాగా నచ్చుతుంది. బీచ్‌లో అస్సలు టైం స్పెండ్ చేయలేము. కాసేపు కూర్చున్నామంటే చాలు కూల్ బ్రీజ్ ఎయిర్ వస్తుంది. అంత చలిలో బీచ్‌లో ఉండడం నా వల్ల అస్సలు కాదు. పిల్లలకైతే బీచ్‌కెళ్ళడం చాలా చాలా ఇష్టము. ఇంకా బీచ్ వ్యూ లాగా ఉంటుందని ఈ రివర్ సైడ్ పార్క్ వచ్చాము. ఇక్కడ పార్క్ లాగా ఉంటుంది. పార్క్‌లో కిడ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ శాండ్‌లో కూడా ఆడుకోవచ్చు. చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కౌటిల్య నేను ఇద్దరం కలిసి శాండ్‌లో చాలా సేపే ఆడుకున్నాము. వ్యూ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంత మంచి వ్యూ చూసుకుంటూ మంచి మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ నేను కౌటిల్య ఆడుకున్నాము. ఇంకా చాణక్య అయితే కిందికి దిగమంటే అస్సలు దిగట్లేదు. బికాజ్ కాళ్ళకి శాండ్ అంటుతుందని కాళ్ళు పైకి పెట్టుకుంటున్నాడు. కౌటిల్య కూడా తను చిన్నగున్నప్పుడు ఇలాగే చేసేవాడు. ఇంకా చాణక్య చేసిన కొన్ని కొన్ని పనులు చూస్తుంటే కౌటిల్యకి చేసిన పనులు గుర్తొస్తుంటాయి మాకు. వీకెండ్ పిల్లల్ని ఎక్కడికో ఒక చోటికి కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. లేకపోతే ఇంకా ఇంట్లో ఇంకా అల్లరల్లరి చేసుకుంటూ ఉంటారు. ఇంకా కాసేపు ప్రశాంతంగా వాళ్ళు కూడా ఆడుకోవాలంటే ఇలాంటి ప్లేస్‌కి కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. What happened? My castle is broken. Some more. Appa, look. Whoa. Come on, give it to me. I'll put it here. అలా శాండ్‌లో ఆడుకొని ఇంటికి వచ్చేటప్పుడు లోయస్‌కెళ్ళి షాపింగ్ చేసొచ్చాము. మేము ఎన్ని డేస్ నుంచి ఈ పని చేయాలని అనుకున్నామో ఆ పని ఈరోజు నెరవేరుతుంది. అదేంటంటే మేము గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేసాము. లోయస్ నుంచి మ్యారీగోల్డ్ ఫ్లవర్ ట్రీస్ తీసుకున్నాము. అండ్ సాయిల్ కూడా తీసుకున్నాము. మార్నింగ్ మా హస్బెండ్ బెడ్ ఫ్రేమ్‌ని రీమోడల్ చేశారు కదండీ! ఆ మిగిలిపోయిన చెక్కలతో మేము ఇక్కడ గార్డెనింగ్‌కి బెడ్ ఫ్రేమ్ చేసాము. ఇంత పెద్ద ప్లేస్ ఉన్నప్పుడు ఒక కార్నర్‌లో ప్లాంట్స్ వేయకుండా మళ్ళీ గార్డెనింగ్ బెడ్ అవసరమా అని అనుకోవచ్చు. మనము ఇండియాలో గార్డెనింగ్ చేయడానికి, ఇక్కడ గార్డెనింగ్ చేయడానికి లిటిల్ డిఫరెంట్ అయితే ఉందండి. ఇంత పెద్ద ప్లేస్ ఉన్నప్పుడు ఇండియాలో అయితే మనం ఒక మూలకి చెట్లు వేస్తాం కదండీ! సో, ఇక్కడ అలా చేయలేమనమాట. ఎందుకంటే ఈ గ్రాస్ వచ్చేసి మనం ఫ్రోజన్ చపాతీలు ఎలా తీసుకుంటామో ఇక్కడ గ్రాసెస్ ప్యాచెస్‌గా ఉంటాయి. ఆ ప్యాచెస్ తెచ్చి ఇక్కడ స్టిక్ చేస్తారు. మొత్తం ఇలా అతికిచ్చేస్తారు. ఈ గ్రాస్ కింద వచ్చేసి మొత్తము బీచ్ సాయిల్ ఉంటుందన్నమాట. మనము ఆ సాయిల్‌లో చెట్లు గ్రో అవ్వలేవు కదండీ! సో, అందుకే ఇలాగా బెడ్ ఫ్రేమ్స్ చేసి, శాండ్ వేసి ఇలాగ చెట్లు గ్రో చేస్తామన్నమాట.
మేము కొత్తిమీర అండ్ టొమాటో, లేడీ ఫింగర్ అండ్ పాలకూర వేసాము. అప్పుడే పొలంలో మొలకలు వచ్చేసాయి. గార్డెనింగ్ స్టార్ట్ చేశాక ఫుల్ ఎక్సైట్మెంట్ అండి. అఫ్ కోర్స్ అందరికీ ఉంటుంది. డైలీ ఎన్నిసార్లు వెళ్తానో మొలకలు వచ్చాయా లేదా అని చూడడానికి. ఆ మొలకలు రాకపోతే వచ్చి మా హస్బెండ్కి చెప్పడము, ఇంకా రాలేదని చెప్తే మా హస్బెండ్ వస్తాయి నిదానంగా అని చెప్పడము. పిల్లలు ఎక్కడికెళ్ళి ఆడుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కిడ్స్ టాయ్స్ రూమ్‌లోనే ఆడుకుంటారు. టాయ్స్ రూమ్‌లో ఇంకా టాయ్స్ అన్నీ పీకేసి, బుక్స్ అన్నీ పాడేసి మొత్తం మెస్సీ చేసింటారు. ఎంత మెస్సీ చేసినా నేను, కౌటిల్య ఇద్దరం కలిసి రూమ్‌నైతే ఇలా సర్దేశాము. ఈ రూమ్‌లో పిల్లల టాయ్స్ ఉంటాయి అండ్ బుక్స్ కూడా ఉంటాయి. సో అంతేనండి. ఈ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.